దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆమేన్. మన రోగము దేవుడు మనకి స్వస్థత కలుగజేస్తాడు. మన ఆర్థిక అప్పుల సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకున్నటువంటి కన్నీటి నుంచి, దుఃఖము నుండి, అవమానము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకున్నటువంటి కలవరం నుండి, కుటుంబ సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఏ బంధకములో నీవు ఉన్నావో ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలంటే, శోధన వచ్చినప్పుడు దేవునికి మనం మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, దేవుడు విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? విడిపించిన తర్వాత దేవుడు అదే వచనంలో మనం చూసినప్పుడు అంటున్నాడు కదా, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవు. హల్లెలూయా. ఆపద వస్తే దేవునికి మొరపెట్టు, కష్టం వస్తే దేవునికి మొరపెట్టు, శోధన వస్తే దేవునికి మొరపెట్టు. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకు, బంధుమిత్రులకి, రక్త సంబంధులకి చెప్పుకొని నువ్వు చులకనైపోవద్దు. దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు. ఆమేన్. ఒకవేళ ఈరోజు దేవుని కార్యం జరగలేదని, ఈరోజు జరగపోయినా రేపైనా దేవుని కార్యం జరుగుతుంది. ఈ వాక్యం నీవు నేను గమనించాల్సి ఏంటంటే, ఈ రోజు దేవుని కార్యం జరగకపోయినా రేపు జరుగుతుంది. దేవుని కార్యం ఖచ్చితంగా జరిగి తీరుతుందంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయనకు ఒక పేరు కూడా ఉంది, ప్రార్థనలు ఆలకించువాడు. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. ఆమేన్. ఆయన పేరేంటంట? ప్రార్థనలు ఆలకించువాడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, నేను ప్రార్థన చేశాను కానీ ఈ ప్రార్థన దేవుడు విన్నాడో లేదో అనే సందేహంతో మనం ఉంటాం. ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందో లేదో, దేవుని దగ్గరికి చేరిందో లేదో. నేను ప్రార్థించాను, మొరపెట్టాను, కన్నీరు కార్చాను, దుఃఖపడ్డాను, నాకు వచ్చినట్లుగా నేను ప్రార్థన చేశాను. మరి ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందంటావా? అసలు వెళ్ళిందో లేదో, చేరిందో లేదో? చేరితే